జరుగురు అందరు జరగాలి ఇడికి. ధనుష్కోడికి అయితే వచ్చేసిన మొత్తం మీద. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు అయితే సౌత్ ఇండియా ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇగో బండి, నేను. ఈరోజు డేట్ వచ్చేసి 26/11కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. హైదరాబాద్ నుంచి ఫస్ట్ వచ్చేసి ధనుష్కోడికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఈరోజు సాటర్డే జూలై 26 డేటు. టైం వచ్చేసి 11 o'clock అయితే స్టార్ట్ అవుతాను. నేను హైదరాబాద్ టు ధనుష్కోడి బైక్ రైడ్ అయితే చేస్తున్నాం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది నాకైతే. ఇంతకుముందు రైడ్లు అంటే చిన్న మస్తు చేసినాం. చూడొచ్చు మీరు కూడా. ఇంకో 1 hourలోనైతే స్టార్ట్ అయిపోతాం. మన హైదరాబాద్లో అయితే ఫుల్ వర్షం. మన హైదరాబాద్లో ఫుల్ వర్షం ఉంది కాబట్టి ఇప్పుడు నేను కెమెరా సెటప్ అయితే చేసుకుంటున్నాను ఇంటి దగ్గర. ఇంట్లో కూడా పర్మిషన్స్ ఇస్తలేరు ఈ వర్షానికి. అయినా కానీ నేనైతే వెళ్తున్నా. మరి ఏమవుతుందో ఎట్లయితుందో పోయిన తర్వాతనైతే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తా, చూద్దాం. మన హైదరాబాద్లోనైతే 4-5-6 days, ఒక 1 week నుంచి ఫుల్ వర్షం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు హైదరాబాద్ నుంచి అయితే 11 o'clockకి స్టార్ట్ అవుతాం. ఇక వర్షానికి అయితే వీడియో కూడా ఏం తీయలేను. ఇక డైరెక్ట్ మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు కర్నూలుకి వెళ్ళేసి కర్నూలులో ఒక స్టాప్ అయితే తీసుకుంటాం. అక్కడికి వెళ్ళి ఆయనని పిక్ చేసుకుందాం. ఇప్పుడైతే ఈ కెమెరా సెటప్ అనేది అయితే చేసుకుంటున్నాను, వాయిస్, మైక్ ఇవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్? డైరెక్ట్ ఇంటికా నుంచి స్టార్ట్ అయ్యేసి కర్నూలు పోయి స్టాప్ అయితే తీసుకుంటాను నేను. ఇప్పుడు కెమెరా సెటప్ అయితే ఇట్లనైతే చేసుకున్నాను. ఇప్పుడు వ్లాగ్ చేయడానికి ఫస్ట్ టైం ఇది నాది. మీరు అందరు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. రీడింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు, 8168. చలో కర్నూలుకి అయితే వచ్చేసిన. ఇక్కడ అయితే ఒక స్టాప్ అయితే తీసుకున్నా నేను. ఇది కృష్ణానది దగ్గరనైతే ఆగినాను నేను. ఆయన కూడా వచ్చేసిండు, ఆయన పిక్ చేసుకున్నా నేను. చలో ఇక్కడ నుంచి మనం రైడ్ చేసుకుంటా డైరెక్ట్ బెంగళూరు వరకు రైడ్ చేసి రోజు నైట్ అక్కడ స్టే చేద్దామని అనుకుంటున్నా. ఈ కృష్ణానది కూడా ఎంత ఈవినింగ్ వరకు ఇక్కడ రీచ్ అయిన వ్యూ కూడా చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా బెంగళూరు రూమ్ తీసుకుంటున్నా. ఇదైతే రూము మన బెంగళూరులో. వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇక నేను కూడా కొంచెం అలసిపోయినా అని చెప్పేసి వీడియోస్ చేయలేదు. చలో రెస్ట్ మోడ్ అయితే తీసుకుందాం. ఇక రెస్ట్ తీసుకుందాం. పొద్దున్న రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. వచ్చేటప్పుడే డిన్నర్ అయితే బయటనే తినేసినాం. ఒక 1000 rupees పెట్టి అయితే ఒక రూమ్ అయితే బడ్జెట్లను అయితే తీసుకున్నాం. మార్నింగ్ మనమైతే రైడ్ అయితే స్టార్ట్ చేసేసి చలో ధనుష్కోడికి అయితే రీచ్ అయిపోవాలి. మన గోల్ అది. మన ఫస్ట్ డెస్టినేషన్ సౌత్ ఇండియా ట్రిప్లో ధనుష్కోడి. ఓకేనా ఫ్రెండ్స్? స్టార్ట్ అయిపోదాం. ఇక మార్నింగ్ 7కి అంతా స్టార్ట్ అయిదాం అనుకుంటున్నాం. మార్నింగ్ 7కి రూమ్ చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్ కూడా ఫుల్ అలసిపోయిండు, ఆయన కూడా 1 dayకి. పొద్దున రూమ్ అయితే చెక్అవుట్ చేసేస్తున్నా. చలో వెళ్దాం రండి కిందికి. రిసెప్షన్లో కీస్ ఇచ్చేసి చలో బైక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. రిసెప్షన్లోనైతే ఎవరైతే లేరు. ఆ కీస్ అయితే అక్కడ పెట్టేసి వెళ్దాం. అటు సైడ్ అన్నారు, అటు సైడ్ కూడా ఎవరేం లేరు. చలో మన బైక్ అయితే కిందనైతే వెయిట్ చేస్తుంది మన కోసం రైడ్ చేద్దామని. చలో ఈరోజు డెస్టినేషన్ వచ్చేసి ధనుష్కోడి. హైదరాబాద్కి బెంగళూరుకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈడ గదే రష్ ఉంది. ఈడ ఇంకా మరీ ఎక్కువ. ఆ రోడ్లు కూడా గదే కనిపిస్తుంది కదా, రోడ్లు కూడా అట్లనే ఉన్నది. ఇక మార్నింగ్ అయితే వెళ్ళిపోదాం. అయినా ఒక 2 hours తర్వాత రైడ్ చేసిన తర్వాత ఒక 9-10 వరకు ఉండి అప్పుడు టిఫిన్ ఏమైనా చేద్దాం. ఇదైతే మన బెంగళూరులో ఇది మ్యాప్ కూడా కొంచెం గూగుల్ మ్యాప్ కూడా జర కింద మీద చేసింది. దాంతో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. 2-3 రూట్స్ అయితే చూపించింది. జర కన్ఫ్యూజ్ అయితే చేసింది మనని.
ఇక అట్లనే ఆపినాము అని చెప్పేసి కొంచెం కెమెరా సెటప్ కూడా సరిగ్గా ఉందా లేదా మైక్ కూడా అనేసి నేనైతే చెక్ చేసుకుంటున్నా. ఏం సౌండ్ వస్తుందో ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మ్యాప్ ఇవన్నీ సెట్ చేసుకున్నా. మనం బెంగళూరు సిటీ అయితే ఇంకా క్రాస్ కాలేదు, ఎంట్రెన్స్లోనే ఉన్నాం. బెంగళూరు సిటీ అయితే క్రాస్ చేయాలి ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, బెంగళూరు అయితే సేమ్ మన హైదరాబాద్, ఇక దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అనేది ఏం లేదు. ఇంకా హైదరాబాద్ కంటే ఎక్కువ ట్రాఫిక్ మన బెంగళూరులోనే ఉన్నది. అందుకనేసి ఇంత మార్నింగ్ వెళ్తేనే అసలు తలకాయ నొప్పి ఉన్నది. ఇక్కడ బెంగళూరులో సిగ్నల్ కాడ మన దగ్గర 1 నిమిషం 2 నిమిషాలు అవుతుంది. ఇక్కడ ఆయన 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది. ఇక్కడ చలో మనమైతే వెళ్ళిపోదాం పదండి. మన డెస్టినేషన్ వచ్చేసి అలా ధనుష్కోడి. నైట్ ఏ టైం అవుతుందో ఏమవుతుందో, ఒక 7 వరకు అయితే రీచ్ అవుతా అనుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 8 అయిపోయింది. ఇక ఇప్పుడు అంటే కొంచెం సిటీ ఎంట్రెన్స్ కాబట్టి ఇది ట్రాఫిక్ తక్కువనే ఉంది. సిటీలోకి ఎంటర్ అయినాక బెంగళూరులో ట్రాఫిక్ ఎట్లుంటుందో చూద్దాం. రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. రోడ్స్ చాలా బాగున్నాయి రోడ్స్ అయితే. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి టైం కూడా ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ట్రాఫిక్లో. ఓకేనా ఫ్రెండ్స్, రైడర్స్ అయితే ఎంతోమంది కనబడ్డారు పొద్దున. అప్పుడు నేను ఏంటంటే నా హెల్మెట్కి నేను కెమెరా సెటప్ అనేది పెట్టలేదు. పొద్దున స్టార్ట్ కాగానే రైడర్స్ అమ్మ ఎర్లీ మార్నింగ్ అయితే పిచ్చి బండ్లు పోయినాయి. అసలు ఏ బీవర్సంగా అది ఈ రోడ్ల మీద రైడర్స్ అయితే చూసుకోవచ్చు. ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి ఇంకా అయితేనే ఉన్నాయి. ఇంకా ఎంత నింపుతారేమో ఈ సిటీలో, ఎంత జనాభా వస్తుందో. ఏడ చూసినా జనాలే. మన హైదరాబాద్లో వర్షం పడుతుందో పడతలేదో నాకు తెలియదు, కానీ నేను కర్నూలు క్రాస్ అయినా నిన్న అక్కడి నుంచి వర్షం అనేది లేదు. ఇక రైడ్ మొత్తం వర్షంలోనే పోతానేమో అనుకున్న ధనుష్కోడి వరకు. అసలు ఏముందంటే ఇటు సైడ్ వర్షం అనేది లేదు. సన్ అయితే రైజ్ అవుతలేడు, కానీ వర్షం అయితే లేదు. క్లైమేట్ అయితే కూల్గా మంచిగానే ఉన్నది ఇప్పుడైతే ప్రస్తుతానికి. ముంగట ఎట్లున్నదో ఏమో మనకు కూడా తెలియదు, చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే ఒక స్పీడ్ లిమిట్ అయితే మెయింటైన్ చేస్తున్నాం. 90 పెట్టుకున్న 90-100 లోపలనే వెళ్ళిపోవాలి. ఎందుకు మనం సేఫ్గా మన డెస్టినేషన్ రీచ్ అయ్యి మళ్ళీ రిటర్న్ మన ఇంటికి మనం రావాలంటే మన జాగ్రత్తలు మనం తీసుకొని ప్రశాంతంగా బండి నడుపుకుంటూ వెళ్ళిపోతేనే బెస్ట్. అంత దూరం బండి మీద ఎందుకు అది ఇది అని చెప్పారు ఇంట్లో కూడా, కానీ మనం వినలేదు. మనం వచ్చేసినాం. ఏమవుతుందో ఎట్లవుతుందో చూద్దాం. ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా తెలిసేది. మనం ఇప్పుడైతే టిఫిన్ చేద్దామని చెప్పేసి అయితే ఆడ పక్కకి ఒక హోటల్ ఉంటే యూటర్న్ చేసుకొని వచ్చి ఇక్కడనైతే ఆయన నేనైతే మా ఫ్రెండ్ కర్నూలులో పిక్ చేసుకున్నా అని చెప్పిన కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి అయితే ఆయన ఫుల్ పబ్లిక్ ఉన్నారు, ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎంతైనా మనకు సిగ్గు కదా, మనం ఏం మాట్లాడతాం. ఒక మసాలా దోశను అయితే చెప్పుకున్నా 2 అయితే ఒక్కొక్కటి తినేసి ఒక ప్లేట్ ఇడ్లీ తినేసి ఆడికెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయినా. బెంగళూరు ఎండింగ్లో ఉన్నాం. సిటీ దాటేసినాం. ఇక్కడ సిటీ దాటడానికి కూడా జర కొంచెం ట్రాఫికే తగిలింది. అక్కడక్కడ పట్టింది ఒక 40 మినిట్స్ అయితే పట్టింది బెంగళూరు సిటీ మొత్తం క్రాస్ కానికి. ఇదైతే బెంగళూరు సిటీ బయట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఒక 2 అవర్స్ అట్లా రైడ్ చేసి మళ్ళీ ఏమైనా స్టాప్ తీసుకోవాలి. ఒక చాయ్ ఏదో ఒకటి మా ఏమంటారు రిలాక్సేషన్కి రిఫ్రెష్కి ఏదో ఒకటి ఆపుదామని అనుకుంటున్నా. ఈ రోడ్లు అయితే ఇట్లున్నాయి ఖాళీగానే, మంచిగానే పోతుంది. ప్రయాణం అయితే మంచిగా సాగుతుంది మన ధనుష్కోడికి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ధనుష్కోడి 1250 కిలోమీటర్లు. నేనైతే ఎక్కువ నైట్ టైం డ్రైవ్ చేయొద్దని రిస్క్ చేయకుండా
బెంగళూరులో రూమ్ తీసుకొని స్టే చేసి మార్నింగే స్టార్ట్ అవుదామని చెప్పి అనుకుని నా ప్లాన్లు ఉన్నది అదే, ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఎట్లయితే ఇప్పటికైతే మనం మంచిగానే పోతున్నాం, మంచిగా ప్రశాంతంగా మన ట్రావెల్ అయితే సాగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఏమో కిందికి వెళ్ళి పోతే సిటీ చూపించవచ్చు, కానీ నేను మొత్తం ఫ్లైఓవర్లే తీసుకున్నా, ఫ్లైఓవర్ రోడ్ అవి పెట్టుకున్నా మ్యాప్స్ కూడా, అందుకని అని చెప్పేసి ఇక మొత్తం ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిపోతున్నా. కిందికి వెళ్ళిపోతే ఏముంటుంది, మొత్తం సిగ్నల్స్, ట్రాఫిక్, ఇంతలో వెళ్ళి అంతలో వెళ్ళి పెద్ద దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది మనకి. టిఫిన్ కూడా అయిపోయింది, వెళ్దాం ఇక. ఎన్నో ఒక దగ్గర స్టాప్ తీసుకోవాలి. ఆఫ్టర్ 2 అవర్స్ వరకు బండి ఆపేది అయితే లేదు, ఎందుకంటే ఒక 150 కిలోమీటర్స్ అన్న కొట్టాలి. కొట్టినాక స్టాప్ తీసుకుంటే ఏం కాదు. ఇట్లనే స్టాపులు తీసుకున్నామంటే పోయేసరికి 15 స్టాప్లు అయితే వీటికి ఒక 3 అవర్స్ పోతుంది. మనం ఇక డెస్టినేషన్ ఎప్పుడు రీచ్ అవుతాం, మనం ఎప్పుడు పోతాం, అందుకని చెప్పేసి తొందర అయితే కొట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇక స్పీడ్ అయితే మీరే చూసుకోవచ్చు, ఇక స్పీడ్ లిమిట్ అంటే గదే లిమిట్లో పెడుతున్నా. ఇక రయ జిగ్ కానీ ఏం పోతలేం, నీట్గా రైడ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం మీద మాత్రం కెమెరా సెటప్ ఇవన్నీ పెట్టుకొని మోటో వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసిన. మీరు అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేనైతే మీ అందరి తరఫున నాకైతే సపోర్ట్ అనేది రావాలి. ప్రతి ఒక్కరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోటో వ్లాగింగ్ చేస్తున్నా, నేను బైక్ పైన వెళ్తున్నా, ట్రావెలింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. నా జర్నీ అయితే స్టార్ట్ అయింది 26కి నిన్న మార్నింగ్. ఓకేనా ఫ్రెండ్స్, రైడర్ అయితే దూసుకొస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్కరు అయితే మినిమం 120 స్పీడ్లో అయితే వెళ్ళిపోతున్నారు. మనం ఏంటంటే ఒక 90 స్పీడ్ అయితే పెట్టుకున్నాం. సో ఫ్రెండ్స్, 300 కిలోమీటర్స్ అయితే మనం ధనుష్కోటి రీచ్ అయిపోతాం. ఆల్మోస్ట్ నైట్ 7 వరకు పొద్దున రైడ్ అయితే స్టార్ట్ చేసాం. ఇక లంచ్ కోసం నేను లంచ్ చేసుకోవాలి. లంచ్ అయిపోయిన తర్వాత ½ అవర్ రెస్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ధనుష్కోటి పోయినాక మళ్ళా ఆల్మోస్ట్ మనం అయితే ఇంకొక 200 కిలోమీటర్స్ పోయినామనుకో ధనుష్కోటి రీచ్ అయిపోతాం. అది కూడా 3 అవర్స్. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 4:30 అవుతుంది. 8కి అంతా వెళ్ళిపోతామో, మరి 7:30 8:30 అవుతుందో చూద్దాం. ఇక్కడ మొత్తం అయితే లారీలు ఉంది, ఎవడు ఎక్కడ వస్తాడో ఎక్కడ పోతుందో ఏం అర్థమవుతుంది. ఆ లారీలతో పెద్ద భయం అయిపోయింది. లొకేషన్ అయితే చాలా బాగుంది, ముంగట రోడ్డు కూడా ఖాళీనే ఉంది, కానీ అక్కడక్కడ ఘాట్ సెక్షన్ ఉంది. ఫ్రెండ్స్, ధనుష్కోటికి అయితే వచ్చేసాం మొత్తం మీద, కానీ 5 o'clockకే బంద్. అది మార్నింగ్ 8కి 9కి అట్లా, 7 నుంచి 9కి అట్లా పోతా. ఇప్పుడైతే పోయి రూమ్ అయితే సర్చ్ చేసుకోవాలి, రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకోవాలి. రామేశ్వరంలో టెంపుల్, ధనుష్కోటి, లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. మన హైదరాబాద్ నుంచి అయితే మనమైతే వచ్చేసినాం. మామూలుగా లేదు, రైడ్ మాత్రం ఫుల్ ఎక్స్పీరియన్స్ అయ్యింది మంచిగా. మార్నింగ్, గుడ్ మార్నింగ్. చలో ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్. ఇప్పుడు అయితే రూమ్ అయితే చెక్అవుట్ చేసేసుకున్నా, బండి అయితే వెయిట్ చేస్తుంది, వెళ్ళిపోదాం. లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, డెడ్ ఎండ్ ధనుష్కోటి వచ్చేసినాం మనము. మన ముందరనే ఉన్నది, ఒక 5 మినిట్స్లో అయితే ఆడికైతే రీచ్ అయిపోతున్నాం. రోడ్ అయితే ఇట్లున్నది, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ సముద్రమే, రైట్ సైడ్ సముద్రమే. ఇక్కడ నుంచి శ్రీలంక జస్ట్ 24 కిలోమీటర్స్, కానీ మనమైతే పోలేము. చూసుకోవచ్చు, రోడ్డు కూడా చాలా బాగుంది, కానీ ఇటు సైడ్ వాటర్ లేవు, ఇటు సైడ్ వాటర్ ఉన్నాయి. వాటర్ అనేవి కొంచెం తగ్గిపోయినాయి ఎందుకో మరి, కానీ వర్షాకాలమే, కానీ వర్షం కూడా ఏం లేదు. మంచిగా ఫుల్ ఎండ కొడుతుంది, నార్మల్ ఎండ కాదు ఇది ఎండ. వచ్చేసినాం లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. బండి అయితే ఇక్కడ పెట్టేసి ఫొటోస్ అయితే దిగాలి, కొద్దిసేపు అయితే చూడాలి మొత్తం. ఈ చుట్టుముట్టు అయితే ఎట్లున్నావో చూసుకోండి, సేమ్ అట్లనే వీడియోలు ఉన్నట్టు ఉంటుంది, కానీ ఏదైనా లైవ్లో చూస్తేనే తెలుస్తుంది ఏందనేది. ఇప్పుడైతే బాగుంది. సో ఫ్రెండ్స్, మనమైతే హైదరాబాద్ నుంచి
ఇప్పుడు ధనుష్కోడికి అయితే వచ్చేసాం. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చూసుకోవచ్చు. ఇండియా 1250 కిలోమీటర్లు హైదరాబాద్ టు ధనుష్కోడి. మనమైతే ఈ సముద్రం ఉంది కదా, ఇక్కడ నుంచి శ్రీలంక జస్ట్ 24 కిలోమీటర్స్. మనకి షిప్లో అయితే పోవాలి, కానీ అవన్నీ పోనీకి పర్మిషన్స్ అయితే కావాలి. చాలా బాగుంది సముద్రం కూడా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.